పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరం మండలం ఐతంపూడి వద్ద కారు అదుపు తప్పి నలుగురు విద్యార్థులు గల్లంతైన విషాద ఘటనపై తణుకు ఎమ్మెల్యే ఆర్ఎమిలి రాధాకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ కొనసాగుతున్న సహాయక గాలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన గణేష్ ను ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, గల్లంతైన విద్యార్థుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజయితగాళ్లతో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం లేకుండా గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం అన్ని విధాల చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గాలింపు చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులతో సమన్వయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఐతంపూడి వద్ద జరిగిన ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతోందని తెలిపారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేసి బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు అధికారులు నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. ఈ విషాద ఘటనతో ఆందోళనలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. గల్లంతైన విద్యార్థులు క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు. సంఘటనా స్థలంలో సహాయక గాలింపు చర్యలను పరిశీలించిన ఎమ్మెల్యే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజయితగాడు, ఇతర అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. గాలింపు చర్యలు పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అది పెళ్ళికి వచ్చి పది మా ఫ్రెండ్ చూసేవాళ్ళని చెప్పి మనం ఇన్వైట్ చేసినట్టు ముందు సార్ మామూలుగా ఈవినింగ్ చేసాక మా ప్రక్కన తీసుకెళ్ళి సార్ రోజు పెడతాను. రేపు ఉండగా 7:38 ముగ్గురు సార్, నేను నాగరెడ్డి. అయితే మళ్ళీ లాస్ట్ వచ్చేస్తాను పిల్లల్ని సపోర్ట్ అయింది వచ్చేస్తాను వెళ్ళిపోతుందిగా. సరే వాళ్ళు చూడలేదు రైతు చెప్పి చూపెట్టరా అన్నట్టు తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళి చూపెట్టేసి అట్లా వచ్చేస్తాను. ఫుల్ వర్షం స్టార్ట్ చేశారు మొదటి నుంచి. ఇక్కడ ముడుపు స్టార్ట్ అక్కడ దాంట్లో కాళ్ళు దగ్గర మా ఊరికి డ్రైవింగ్ సరిగ్గా ఆమె కాళ్ళు అలా మధ్యలోకి వెళ్ళిపోయి అందరూ మెరుగుగానే ఉన్నారు. కాళ్ళు వెళ్ళేసి డ్రైవర్ నొప్పి వచ్చింది. డ్రైవర్ ఇద్దరు టైం కూడా ఇస్తారు సార్. పైకి గ్యాస్ వస్తుంది సార్. బయట తమ్ముడు పట్టుకున్నాం. పట్టుకుంటే ఓకే సార్ ఎంత అయిపోయింది కాదు అందరూ బయట వెళ్ళేసి వేసుకుంటారు. అందరూ సార్ పక్కన ఉన్నాను. నేను కాల్ పెట్టి పైకి నిల్చున్నా. గట్టిగా తేగలేకుంటే ఎవరైతే పాత్ర బట్టి వచ్చి కాకుండా అంటే కొద్ది నువ్వు గట్టి ఊరికే నువ్వు పట్టుకుంటా అని చెప్తే సార్ త్వరగా చేయాలి సార్. గట్టి ప్రయత్నించాను. గట్టి చెప్తే చెప్పు గట్టి పట్టుకుంటే అప్పుడు వచ్చి పైకి లాగి పైకి వచ్చి వచ్చినాక వాటర్ పెడితే అప్పుడు మా ఫ్రెండ్స్ తిరిగింది వేసి మొత్తం అంటే నలుగురు ఎలా కొట్టి వెళ్ళిపోయారు. అలాగా అంటే అప్పుడు వచ్చినప్పుడు ఎలాగా ఇంకో పర్సన్ వీరమల్లి సాయిని అడిగారు. వీరమల్లి సాయిని అడిగితే నాకు తెలియదు అని చెప్పారు సార్. అదే నీకు తెలియపడం ఏంటంటే నాకు తెలియదు నీకు కొడుకున్నాను కదా నీకు వాళ్ళు ఉన్నారేమో అనుకున్నాను. ఏమనుకున్నాను అంటే ఒకసారి పోలీసు అనుకుంటే ఇంటి వెళ్ళిపోలేదు ఇవాళ కూడా వెళ్ళదన్నారు. వీరమల్లి సాయిని అంటే నేను చూడలేదు కొడుకున్నాను. అప్పుడు కాలు కాళ్ళు అంటే ఇంటి తీసి పడుకున్నప్పుడు ఇలా కాళ్ళు స్టూడెంట్ ఇంకొక అబ్బాయి ఉన్నాడా మిస్ అయ్యాడు అబ్బాయి కనబడుతుంది సార్. నేనైతే చూసినప్పుడైతే 4 మెంబర్స్ ఇంత కనబడ్డారు. 4 మెంబర్లు కనబడుతుంది. మొత్తం మీరు ఐదుగురే సార్. ఇంకో పర్సన్ కనబడుతుంది సార్. ఆ పర్సన్ మా కాళ్ళు ఉన్నారని చెప్తారు సార్. అది నాకు తెలుసు. రాత్రి స్వర్ణాంధ్ర కాలేజీలో చదువుతున్నటువంటి 5 విద్యార్థులు పెరవల మండలంలో ఒక
మ్యారేజ్కి అటెండ్ అయ్యి రిటర్న్లో తణుకు నియోజకవర్గం ఎరగవరం మండలం ఓగిడి గ్రామంలో ఉన్నటువంటి స్నేహితుని ఇంటికి వెళ్ళి తిరిగి నర్సాపురం వెళ్తూ వర్షం కూడా పడుతున్నటువంటి సమయంలో టర్నింగ్ తీసుకోవాల్సినటువంటి ప్లేస్లో టర్నింగ్ తీసుకోలేక డైరెక్ట్గా కాలువలోకి కారుని డ్రైవ్ చేయడం వలన కారు పూర్తిగా మునగటం, దానిలో ఉన్నటువంటి 5గురిలో 4 గల్లంత అవ్వటం కూడా ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక అబ్బాయిని ఇక్కడ అటుగా వెళ్ళేవారు అందరూ కూడా రెస్క్యూ చేసి ఆ అబ్బాయి క్షేమంగా బయటికి రావడం జరిగింది. వీళ్ళ 4 కోసం కూడా ఇక్కడ అధికారులందరూ కూడా ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, ఇతర పోలీస్ సిబ్బంది వెంటనే దానికి సంబంధించి చర్యలు తీసుకుని కారుని కూడా బయటికి తీయడం జరిగింది. అదేవిధంగా ఈ పిల్లల కోసం కూడా ఈరోజు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ని కూడా ఈరోజు పిలిపించడం, అదేవిధంగా ఎలిమెంచల్ నుంచి గజేతగాలను కూడా రప్పించే విధంగా ఇప్పటికే వారిని సమాయత్తం చేయడం జరిగింది. ఈ విధంగా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువత, ముఖ్యంగా అందరూ కూడా 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు, వీళ్ళందరూ పిల్లలు. సో వారు అందరూ కూడా ఈ విధంగా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి కుటుంబాలందరూ కూడా ఇక్కడ అధికారులు కానీ మేము కానీ అండగా ఉండి ఈరోజు వారందరూ కూడా ట్రేస్ అవుట్ అయ్యే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.